హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పైసీగా చట్నీని ప్రిపేర్ చేస్తున్నాను. నోరు రుచిగా లేనప్పుడు, ఏదైనా కారంగా తినాలి అనిపించినప్పుడు ఇలా స్పైసీగా చట్నీని ప్రిపేర్ చేసుకుని, ఈ చట్నీకి కాంబినేషన్గా ఇలా వేడి అన్నాన్ని ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఈ స్పైసీ చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బుడ్డలను వేసుకోవాలి. బుడ్డలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే బుడ్డలు పైన మాడిపోతాయి, లోపల పచ్చిగా ఉంటాయి, చట్నీ పచ్చివాసన వస్తుంది. అందుకోసమని బుడ్డలను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకొని, ఇలా వేయించుకున్న బుడ్డలను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వండి. అదే బాండీలోనే 2 స్పూన్ల ఆయిల్ను వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి 1/2 కిలో పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన టమాటాలను వేసుకోవాలి. మనం స్పైసీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చిని ఎక్కువగానే వేసుకొని స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టి పచ్చిమిర్చిని అలాగే టమాటాను ఆనియన్స్ను వేగనివ్వండి. పచ్చిమిర్చి ఆనియన్స్ టమాటా ఇలా మెత్తగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిచ్చి చట్నీని ప్రిపేర్ చేయడానికి ముందుగా మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న బుడ్డలను వేసుకోవాలి. అలాగే మనం ముందుగా వేయించుకొని చల్లార్చుకున్న పచ్చిమిర్చి టమాటా ఆనియన్స్ను వేసుకోవాలి. చట్నీకి రుచికి సరిపడా 1 స్పూన్ లావు ఉప్పును వేసుకోవాలి. మూత పెట్టి ఫైన్గా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోకుండా ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుంటే తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది. అందుకోసమని ఫైన్గా మిక్సీ పట్టుకోకుండా ఇలా కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకొని మరి ఇలా ప్రిపేర్ చేసుకున్న చట్నీకి పోపు అవసరం లేదండి, ఇలాగే డైరెక్ట్గా తినేయొచ్చు. నోరు రుచిగా లేనప్పుడు ఇలా స్పైసీగా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ చట్నీకి కాంబినేషన్గా ఇలా వేడిగా అన్నాన్ని ప్రిపేర్ చేసుకుని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మరి నేను ప్రిపేర్ చేసిన ఈ స్పైసీ చట్నీని మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.